వినాయక చవితి మనం ప్రతి సంవత్సరం జరుపుకునేది భాద్రపద శుద్ధ చవితి నాడు. ఆ రోజే వినాయక చవితి ఎందుకు జరుపుకోవాలి అనే విషయంపై ఆ వినాయక చవితి కథా విధానం వింటే మనకి అన్ని విషయాలు తెలుస్తాయి. పూర్వం గజాసురుడు అనేటటువంటి రాక్షసుడు పరమశివుని కోసం ఘోరమైన తపస్సు చేశాడు. శివుడు ప్రత్యక్షమయ్యాడు. నీకే వరం కావాలో కోరుకో అన్నాడు. అప్పుడు గజాసురుడు, స్వామి నీవు నా పొట్టలో ఉండాలి అని కోరుకున్నాడు. దానికి సరే అని చెప్పి పరమశివుడు గజాసురుడి పొట్టలోకి వెళ్ళిపోయాడు. శివుడు కనిపించక పార్వతీదేవి పరిపరి విధాలుగా వెతుక్కుంటూ చివరికి గజాసురుని యొక్క పొట్టలో ఉన్నాడని తెలిసి తినగా అతన్ని బయటికి తీసుకురావడం కోసమై విష్ణుమూర్తిని ప్రార్థించింది. స్వామి, ఇంతకు ముందు నీవు నా తాలూకా భర్తని భస్మాసురుని బారి నుంచి కాపాడాడు. అలాగే ఇప్పుడు కూడా ఈ గజాసురుని యొక్క బారి నుంచి నా భర్తని కాపాడు అని మొరపెట్టుకుంది. వెంటనే విష్ణుమూర్తి దేవతలందరినీ కూడా సమాయత్తపరిచి ఒక చోట సమాలోచన చేసి గంగిరెద్దుల వేషం వేసుకొని ఆ గజాసురుణ్ణి మెప్పించాలని అనుకున్నారు. దేవతలందరికీ తలో వాయిద్యాన్ని ఇచ్చారు. తాను కూడా తాళాలు సన్నాయి పట్టుకుని నందినేమో గంగిరెద్దుగా తయారు చేసి గజాసురపురానికి బయలుదేరారు. గజాసురుని వద్దకు వెళ్ళి ఆస్థానం దగ్గరికి వెళ్ళి ఆయన ముందు ఆటపాటలతో మెప్పించారు. గజాసురుడు, మీరు చాలా బాగా ఆడారు, అందుకు మీకే వరం కావాలో కోరుకోండి అన్నాడు. గజాసురుడితో విష్ణుమూర్తి, ఓ గజాసురా, నీ ముందుకొచ్చి ఆడింది సామాన్యమైనటువంటి గంగిరెద్దు కాదు, నందీశ్వరుడు శివుణ్ణి వెతుక్కుంటూ వచ్చాడు. కాబట్టి నీ ఉదరంలో ఉండేటటువంటి శివుణ్ణి ఇచ్చేయని అడిగాడు. నా ఉదరంలో ఉన్న శివుని గురించి తెలిసిపోయింది కాబట్టి నాకు ఇంకా మరణం తప్పదని వెంటనే గజాసురుడు, స్వామి నా ముఖం పూజని ఏం కావాలి, నా తాలూకా చర్మం నీవు శరీరానికి ధరించాలి అని చెప్పి 2 వరాలు శివుణ్ణి కోరుకున్నాడు. శివుడు సరే అన్నాడు. వెంటనే నందీశ్వరుడు తన వాడి అయిన కొమ్ములతో గజాసురుని యొక్క పొట్టని చీల్చేశాడు. అందులోంచి శివుడు బయటకు వచ్చేశాడు. వెంటనే విష్ణుమూర్తి శివునితో, స్వామి, దుర్మార్గులకు వరాలిస్తే ఇలాగే ఉంటుంది, పాముకు పాలు పోసినట్లు అవుతుంది అని చెప్పి వైకుంఠానికి వెళ్ళిపోతాడు. అలాగే ఈ గజాసురుని యొక్క శిరస్సును పట్టుకుని కైలాసానికి బయలుదేరాడు పరమశివుడు.